నమస్తే అండి. ఈరోజైతే నేను వంకాయ మునక్కాయ పులుసు చేస్తున్నానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నేనేం మసాలాలు ఏం వాడకుండా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ముందైతే బాండి పెట్టాను. నూనె వేసుకుందాం. నూనె తగినంత అండి, కూరకు తగినంత వేసుకోవాలి. నూనె అయితే కొద్దిగా వేడెక్కాలి. నూనె అయితే వేడెక్కిందండి. చూడండి, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 మునక్కాయలండి, ఒక 10 పచ్చిమిరపకాయలు. పులుసులో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. తక్కువ తింటే తక్కువ వేసుకోండి. 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయలు ముందే వేసుకున్నాను. అలాగే మునక్కాయలు కూడా వేసుకున్నామండి. మునక్కాయలతో ముందే వేసుకుంటే బాగా ఉడికి పులుసులోకి ఈ మునక్కాయల రసం బాగా దిగుద్దండి. బాగా టేస్టీగా ఉంటుంది పులుసు. ఇప్పుడైతే మగ్గడానికి మనం రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. అలాగే పసుపు అండి. బాగా కలిపేసుకుందాం. మునక్కాయలని ఉల్లిపాయలకు పసుపు ఉప్పు పట్టేలాగా కలుపుకుందాం మనం. మూత పెట్టి మగ్గించుకుందామండి ఉల్లిపాయలని మునక్కాయలు. చూడండి, ఉల్లిపాయలని మునక్కాయలు బాగా మగ్గాయండి. చూసారా అలా మగ్గింది. మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పులుసుకి తగినంత కారం వేసుకుందామండి. ముందే వేసుకుంటే కొద్దిగా ఈ పచ్చివాసన అన్నది పోద్దండి. కారం నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను కదండి. ఎక్కువ కారం అయితే తగినంత అండి. మీరు పచ్చిమిరపకాయలు తక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఒకసారి ఇలా కలిపేసుకుంటే మనకి నూనెలోకి కారం అన్నది ఏగి పచ్చివాసన పోద్దండి. ఇంకా ఇలా ఒకసారి కలిపేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం ఇందులోకి వంకాయలు వేసుకుందామండి. ఉప్పు నీళ్ళు వేసుకున్నాను. ఇలా పెద్దగా కోసుకుంటే బాగుంటాయండి. ఎలాగైనా కోసుకోవచ్చు, లేకపోతే 4 ముక్కలు ఇలాగా, ఈ ముక్కలు 2 ముక్కలు అండి, ఎలాగైనా వేసుకోవచ్చు. చూస్తారా, ఇలా వేసుకుంటే బాగా కనిపిస్తాయి పులుసులోకి. మనం మసాలా వేసుకోకుండానే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులుసు. గుడ్లు కూడా వేసుకోవచ్చు అండి ఇందులో. నేనైతే గుడ్లు వేసుకుంటున్నాను. మీరు అవసరం ఉంటే వేసుకోండి, తినాలనుకుంటే, లేకపోతే ఎలాగైనా తినేయచ్చు మనం. చూస్తారు కదా, ఇలా బాగా ముక్కలకు కారం పట్టేలాగా కలిపేసుకొని ఇందులోనే మనం టమాటాలండి, చూసారు కదా, మిక్సీ వేసుకున్నాను. అలాగా బాగా కలిపేసుకుందాం. ఇందులో మనం వంకాయలని టమాటా ప్యూరీ 2 బాగా ఉడికిపోతే నూనె తేలే వరకు వండుకుంటే బాగా ఉడుకుతాయండి. ఇవి బాగా కలిపేసుకొని వండుకుందాం. ఇందులోనే మనం పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాం కదండి, కోసుకొని అవి వేసేసుకుందాం. చూసారు కదా, ఇది తినేవాళ్ళు అయితే ఇష్టంగా తింటారండి పచ్చిమిరపకాయలు. దాని గురించి నేను ఎక్కువ వేస్తాను, మా ఇంట్లో తింటాం. ఇది తినకపోతే పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని అయితే మగ్గించుకుందాం. చూడండి ఎంత బాగా మగ్గారు. ఇప్పుడు చూసారా, నూనె కూడా తేలింది. ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు పులుసు వేసుకుందామండి. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజులో 3/4 వేసుకున్నానండి. చింతపండు బాగా తీసుకేసుకుంటున్నాను. ఈ పులుసు మనకి ఎంత పడుతుందో అంత వేసుకుందాం. మరీ ఎక్కువ వేసుకున్నా పులుపుగా ఉన్నా బాగుండదు, మరీ తక్కువగా ఉన్న పులుపు బాగుండదండి. సరిపడా వేసుకోండి, మరి చూసుకొని వేసుకుందాం. ఉప్పు అవన్నీ వేసుకుంటే మనకు బాగా తెలుస్తుందండి పులుపు ఎంత కావాలో. నేనైతే ఒకసారి ఎంత కలిపేసుకుంటున్నాను. పులుసు వేసుకున్నాం కదండి, కలిపేసుకుంటే తెలుస్తుంది మనకి. చూడండి, బాగా కలిపేసుకోవాలండి. కొద్దిగా పులుసు పడుతుందండి. ఇప్పుడైతే నీళ్ళు వేసుకుందాం సరిపడా. మనం పులుసు కూడా కొద్దిగా పిండుకుందామండి. కరెక్ట్
కరెక్ట్గా సరిపోయిందండి నేను వేసిన చింతపండుకి అయితే. కొద్దిగా నీళ్ళు వేసుకొని నేనైతే గ్లాస్ వేసానండి ఇప్పుడు నీళ్ళు. మనం పులుసు ఎక్కువ కావాలంటే ఎక్కువ నీళ్ళు వేసుకోవాలి, లేదు మన పులుసు తక్కువ కావాలంటే తక్కువ నీళ్ళు వేసుకుంటే ఈ నీళ్ళు అయితే సరిపోతాయండి. ఒక నలుగురు అయితే కొద్ది నీళ్ళు వేసుకొని దించుకుంటే బాగుంటుంది. బాగా ఉడికిన తర్వాత పులుసు చూసుకొని మనం కొద్ది నీళ్ళు వేసుకుందాం ఇందులోకి. చూడండి కొద్ది నీళ్ళు వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు సరిపోలేదండి, ఉప్పు మరీ ఎక్కువ బాగుండదు, సరిపడా ఉండాలి ఉప్పు అయితే. చూసారా బాగా కలిపేసుకొని నేనైతే గుడ్లు వేసుకుంటున్నానండి. మీకు ఇష్టం ఉంటే గుడ్లు వేసుకోండి, బాగుంటుంది టేస్టీగాని. మూత పెట్టుకొని హైలో పెట్టుకొని వండుకుందామండి. చూడండి ఇలా చిక్కబడితే సరిపోద్దండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుంటే చల్లారితే ఇంకా చిక్కబడుద్ది పులుసు. ఇంతేనండి వంకాయ మునక్కాయ పులుసు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.